మనోజ్ని దాచిపెట్టి రోహిణి ప్రభావతిని రప్పించి నిజం బయట పెట్టిన దినేష్. ఇంతకు ఏం జరిగింది? అసలు మనోజ్ని దాచిపెట్టి రోహిణి ప్రభావతిని రప్పించి మరీ దినేష్ నిజం ఎందుకు బయట పెట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మనోజ్ షోరూంలో ఉండగా ఒక అతను వచ్చి లవ్ లెటర్ అంటూ ఒక లెటర్ని ఇస్తాడు. ఒక లెటర్ని ఇచ్చేసరికి అది చదువుతూ మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, రోహిణి గురించి ఈ లెటర్లో ఎలాంటివన్నీ రాశారు? రోహిణి మమ్మల్ని మోసం చేయడం ఏంటి? రోహిణి ఇదంతా ఎందుకు చేసింది అని ఆలోచించుకుంటూ లెటర్ అంతా చదివేసరికి మనోజ్కి ఎందుకో అనుమానం కలుగుతుంది. రోహిణి ఈ మధ్య నా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతుంది, నన్ను మోసం చేయాలని చూస్తుంది. ఎంత మోసం చేయాలన్న చూస్తున్న రోహిణిని నేను ఎలా అనుమానించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా ప్రభావతి మనోజ్ దగ్గరకు వచ్చి ఏమైందిరా, ఎందుకంతలా ఆలోచిస్తున్నావు అనగాని ఎలా రామ్మా అంటూ ప్రభావతిని కాస్త తీసుకుని వెళ్ళి ఆ లెటర్ గురించి చెప్తాడు. చెప్పేసేసరికి ఏంటి లెటర్లో ఏముంది అని చెప్పి ప్రభావతి అడగడంతో మనోజ్ అయితే చూడమ్మా నీకే తెలుస్తుంది అని మనోజ్ లెటర్ను ఓపెన్ చేసి ప్రభావతి చేతిలో పెట్టడంతో ఇంకా ప్రభావతి అదంతా చదివి షాక్ అయిపోతుంది. ఇదేంట్రా ఇది అనగానే అదే కదా నాకు అర్థం కావట్లేదు, అందుకే నిన్ను తీసుకొచ్చి చూపించానమ్మా అంటూ మనోజ్ చెప్పడంతో ప్రభావతి వెంటనే రోహిణిని పిలుస్తుంది. ఏంటత్తయ్య పిలిచారు అని. రోహిణి కాస్త మేడం మీదకి వచ్చేసరికి ఈ లెటర్ ఏంటిది అని చెప్పి అనగానే ముందు రోహిణి ఆ లెటర్ అంతా చదివి అదేంటి ఈ లెటర్ ఎవడు రాశాడు, నా గురించి వీడికి ఎలా తెలుసు, వీడు నా గురించి ఏం తెలుసుకున్నాడు అని రోహిణి అనుకుని ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అసలు ఈ లెటర్ నీకు ఎవరిచ్చారు మనోజ్ అని చెప్పి అనేసరికి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, అందుకే లెటర్ని చదవడంతో నేను షాక్ అయ్యాను. అంటే నువ్వు మా దగ్గర నిజాలు దాచిపెడుతున్నావా, మమ్మల్ని మోసం చేస్తున్నావా? ఏంటి మనోజ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను అనుమానిస్తే నేను అస్సలు ఊరుకోను. అయినా రోహిణి అంటే నా గురించి లెటర్ రాసిన వాడిని పట్టుకుని అప్పుడే అడగాలి కదా, నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని చెప్పి రోహిణి కళ్ళంట నీళ్లు తెచ్చేసుకునేసరికి ఏంట్రా మనోజ్, ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఇలా నీకు లెటర్ తీసుకొచ్చిస్తే ఎందుకు నమ్ముతున్నావురా? అస్సలు నమ్మొద్దు. అయినా రోహిణి నువ్వు సంతోషంగా ఉండడం చూసి ఎవరో తట్టుకోలేక ఇదంతా చేసుంటారా, అంతకు మించి ఏముంటుంది? అదే అయ్యుంటుందిరా, నువ్వు రోహిణిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు దీని గురించి ఆలోచించకు అని ప్రభావతి ఇటు మనోజ్కి నచ్చ చెప్పి పంపించేస్తుంది. అమ్మయ్య, అత్తయ్య గారిని బురిడి కొట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది, లేదంటే అత్తయ్య గారు నా మాట నమ్మకపోతే మనోజ్ నన్ను అనుమానిస్తూనే ఉండేవాడు అని ప్రభావతి రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి బాగానే తప్పించుకున్నానని అమ్మయ్య అనుకుని అలా ప్రశాంతంగా పడుకుంటుంది రోహిణి. రోహిణి పడుకుంటుందే కానీ మనోజ్కి మాత్రం అనుమానం తీరదు. ఎందుకో రోహిణి నిజాన్ని అబద్ధం చేయడం కోసమో లేక ఈ రకంగా నటిస్తుందో అర్థం కావట్లేదే. ఎందుకు రోహిణి ప్రతిసారి రోహిణి మీద ఇలాంటి తప్పుడు ఎలిగేషన్స్ వస్తున్నాయి అని రోహిణి ఆలోచనలో పడుతుంది. రోహిణి గురించి మనోజ్ ఆలోచనలో పడతాడు. ఎప్పటికో నిద్ర పడుతుంది. నిద్ర పట్టడంతో మరుసటి రోజు ఉదయాన్నే రోహిణితో ఒక మాట కూడా చెప్పకుండా తను త్వరగా రెడీ అయిపోయి ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా హడావిడిగా మనోజ్ షోరూమ్కి వెళ్ళిపోతాడు. రోహిణి గబగబా కిందకొచ్చేసరికి ఆంటీ మనోజ్ ఎక్కడా అని అడగడంతో మనోజ అదేంటి రోహిణి నీకు చెప్పలేదా ఏంటి, హడావిడిగా ఏదో పనుందని బయలుదేరి వెళ్ళాడు కదా, అదేంటి మనోజ్ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నాకు చెప్పకుండా తను వెళ్ళడు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అని రోహిణి ఆలోచనలో పడుతుంది. ఏంటి రోహిణి దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను దేని గురించి ఆలోచిస్తాను? ఏమీ లేదు, నువ్వే నేను దేని గురించో ఆలోచిస్తున్నాను అని అనుకుంటున్నావు. దేని గురించి లేదు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, ఇబ్బంది పెట్టకు అని
మీనాతో మాట్లాడడంతో మీనా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రోహిణికి ఎప్పుడు సహాయం చేయాలనుకున్నా రోహిణియే నన్ను రివర్స్లో ఏదో ఒకటి అనకుండా ఉండలేదు. ఎందుకంటే రోహిణికి నేను బాగా లోకువైపోయాను. అంతేలే, మా అత్తగారే నాకు విలువివ్వలేనప్పుడు రోహిణి మాత్రం నాకేం విలువిస్తుంది. మీనా సర్లే, ఇదన్నీ అనుకున్నా అనుకోకపోయినా ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. వీళ్ళు నాకు విలువివ్వకపోతే మాత్రం నా భర్త నాకు విలువిస్తాడు అని మీనా కాస్త వంట చేసుకుని హడావిడిగా పువ్వులు ఇవ్వాలి కదా అని బయటికి వెళ్ళిపోతుంది. మనోజు షోరూమ్కి వెళ్ళాడు కదా, ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడేసరికి ఏంటి రోజు బాస్ చాలా డల్గా ఉన్నారు, షోరూమ్కి వచ్చినా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, ఏమీ మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉండడం ఏంటి సారు అని వర్కర్స్ అనుకుంటారు. ఏంటి ఏం చూస్తున్నారు అనగాని, ఏమీ లేదు సార్, ఎప్పుడు మీరు అది చెయ్యి ఇది చెయ్యి అంటూ హడావిడి చేస్తుంటారు కదా, మరి ఈ రోజెందుకు ఏ హడావిడి లేకుండా సైలెంట్గా ఉన్నారు, ఎలా ఉండడం మాకు నచ్చడం లేదు అని చెప్పి వర్కర్స్ అనడంతో, అదేమీ లేదు, మీ పని మీరు చూసుకోండి అని మనోజ్ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. కూర్చునేసరికి ఏంటో బాస్ ఈరోజు చాలా డిఫరెంట్గా ఉన్నారు అని మాట్లాడుతూ ఉండగానే మనోజ్కి ఎందుకో మనసు బాగోక బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి ఒక అతను కారులోని వస్తాడు. వచ్చి మనోజ్ అలా వెళ్తూ ఉండగా మనోజ్ని పిలవమని మరొక అతనికి చెప్పడంతో మనోజ్ పిలుస్తాడు. ఆ కారులో ఉన్న వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని చెప్పి మనోజ్కి ఆ వ్యక్తి చెప్పేసి వెళ్ళిపోతాడు. మనోజ్ వెనక తిరిగి కారు దగ్గరకు వచ్చి, ఎవరు మీరు, ఎందుకు నన్ను పిలుస్తున్నారు అనగానే, ఈ వెనకాల ఉన్నవాడు మీకు తెలుసో లేదో చూడండి అని వెనక్కి కారు డోర్ ఓపెన్ చేసి చూడమనగానే ఇంకా మనోజ్ అటు ఇటు చూస్తుండేసరికి వెనక నుంచి మరొక వ్యక్తి వచ్చి మనోజ్ని లోపలికి తోసేసరికి అంటే అక్కడ మనోజ్ని తీసుకువెళ్ళిపోవడానికి ప్లాన్ చేశారు. ప్లాన్లో మనోజ్ చిక్కాడు. మనోజ్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలా తీసుకువెళ్ళిపోయి మనోజ్ని ఒక చోట దాచిపెట్టేసరికి ఇది జరిగి సుమారు 4 గంటలకు అవుతుంది. 4 గంటలకు అవ్వడంతో ఈవినింగ్ 6 అంటే 5:30 6 గంటలకి స్నాక్స్ బ్రేక్ ఇస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వర్కర్స్కి. ఇదేంటి సారు, సుమారు 4 గంటల సమయంలో బయటికి వెళ్ళిన వారు ఇంకా రాలేదేంటి అని ఇంకా వర్కర్సు రోహిణికి కాల్ చేస్తారు. మేడం అని చెప్పాను కానీ ఏంటి, ఏం జరిగింది, ఎందుకు కాల్ చేశారు అని వర్కర్స్ని రోహిణి అడగడంతో, మేడం సార్ ఇందాక 4 o'clockకి బయటికి వెళ్ళారు మేడం, 5:30కి మాకు టీ బ్రేక్ ఇస్తారు. సార్ ఇంకా ఇప్పటికి 5:30 అయింది కానీ ఇంకా సార్ రాలేదు. ఎంతసేపు సార్ గురించి ఎదురు చూసాం మేడం, కానీ సార్ రాలేదని ఒకసారి మీకు ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేశాము అని వర్కర్స్ చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు, మనోజ్ని ఎవరు తీసుకెళ్లారు, ఒక్క నిమిషం నేను కాల్ చేసి చూస్తాను అని మనోజ్కి ఫోన్ చేస్తుంది. చేయడంతో మనోజ్ కాస్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడా ఇంకా అలా రింగ్ అయి సడన్గా స్విచ్ ఆఫ్ అని వచ్చేస్తుంది. ఇదేంటి మనోజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మనోజ్ ఎక్కడికి వెళ్ళుంటాడు, అయినా ముందు రింగ్ అయ్యి తర్వాత స్విచ్ ఆఫ్ రావడం ఏంటి, ఏదో జరుగుతుంది, అదేంటో తెలియడం లేదు. మనోజ్ ఏదో చేశాడా లేక ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నాడా అని రోహిణి ఆలోచిస్తూ గబగబా షోరూమ్ దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేయడంతో ఏ గోల ఏముండదు. మనోజ్ కాస్త అలా పైకి వెళ్ళడం అంటే రోడ్డు క్రాస్ అయ్యేంత వరకు బయట ఉన్న సీసీ ఫుటేజు కనిపిస్తూ ఉండడంతో ఇంకా రోడ్డు క్రాస్ అయ్యి వెళ్ళిపోవడం అంతా కనిపిస్తుంది. మనోజే కదా, ఎందుకు అంత నడిచి వెళ్తున్నాడు, అయినా తను నడిచి వెళ్ళడు కదా, మరి ఎందుకు నడిచి వెళ్తున్నాడు, ఏం జరుగుంటుంది అని అలా సీసీ ఫుటేజ్ చూస్తూ ఇంకా ఆలోచనలో పడిపోతుంది రోహిణి. అయితే మనోజ్ ఇలా ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తున్న రోహిణికి, ఏంటి మేడం సార్ మూమెంట్ ఏమన్నా తెలిసిందా, సార్ ఎక్కడికి వెళ్ళారో ఏదైనా తెలిసిందా అని చెప్పాను కానీ ఏమీ లేదు, సరే మీరు మీ వర్క్ చూసుకోండి అని రోహిణి కాస్త ఇంకా అక్కడే మనోజ్ సీట్లో కూర్చుని వెంటనే విద్యకు కాల్ చేస్తుంది. విద్యకు కాల్ చేసేసరికి ఏంటే మనోజుదే కనిపించట్లేదని ఫోన్ వచ్చిందని హడావిడిగా వెళ్ళావు, మరి ఎక్కడ ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏం చెప్పనే బాబు,
మనోజు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఫోన్ చేస్తుంటే రింగై స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. పైగా ఉదయం నుంచి మనోజ్ ఏదో ఆలోచిస్తున్నాడంట. రాత్రి ఎవడో తీసుకొచ్చి ఒక లెటర్ ఇచ్చాడు అని చెప్పాను కదా, ఆ లెటర్ గురించి ఆలోచిస్తున్నాడో ఇంకా మరి దేనికైనా గురించి ఆలోచిస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదే. నేను సీసీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. అసలు కారు లేకుండా కాలు కూడా కదపడు. అలాంటిది రోడ్డు చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. సీసీ ఫుటేజ్ ఎండ్ వరకు కూడా నాకు కనిపించింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఫోన్ కూడా పని చేయడం లేదు. ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉందే అని చెప్పి ఇంకా రోహిణి తన బాధనంతా విద్యకు చెప్పుకుంటుంది. నువ్వేం కంగారు పడకు రోహిణి, మనోజ్ ఎక్కడికి వెళ్తాడు, పైగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళడు. నువ్వు టెన్షన్ పడుతున్నావంతే. ఏ టెన్షన్ లేకుండా ఇంటికి వెళ్ళు, ఇంటికి వచ్చేసే ఉంటాడు ఈ పాటికి అని విద్య చెప్పేసేసరికి సరే అని వర్కర్లందరినీ కూడా పంపించేస్తుంది. ఇంకా రోహిణి అయితే పంపించేసి రోహిణి ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో మనోజ్ అంటూ పిలవడంతో ఏంటి రోహిణి మనోజ్ అని ఇంటికి వచ్చి పిలుస్తావేంటి, మనోజ్ షోరూంలో కదా ఉన్నాడు అని చెప్పి రోహిణిని ప్రభావతి అడుగుతుంది. లేదత్తయ్య, మనోజ్ షోరూంలోంచి కనిపించట్లేదు. ఈవినింగ్ 4 గంటల సమయంలో బయటికి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్లో తెలిసింది. తర్వాత మనోజ్ ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం చేయాలో అర్థం కాక నేను త్వరగా షాప్ కట్టేసి ఇంటికి వచ్చాను. మనోజ్ ఇంటికి వచ్చే ఉంటాడని అని రోహిణి కాస్త ప్రభావతికి చెప్తుంది. ప్రభావతి ఒక్కసారిగా నా కొడుకేమైంది, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి రోహిణి మీద విరుచుకుపడడంతో నాకేం తెలుసు అత్తయ్య, ఆ సమయంలో నేను షోరూంలో కూడా లేను. పోనీ నేను మనోజ్ గొడవ పడ్డాము అన్నది కూడా లేదు. మరి అలాంటి తప్పుడు మనోజ్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, దేని గురించి వెళ్ళాడో ఏంటో నాకెలా తెలుస్తుంది? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనే తప్పు చేయకపోయినా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య. మనోజ్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నాకు తెలియదు అని రోహిణి కాస్త తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి ఆలోచనలో పడుతుంది. రోహిణి ఏమో ఇలా మాట్లాడుతుంది, మనోజ్ చూస్తేనేమో ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని అంటుంది. ఇంతకీ వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా లేదా అని రోహిణి పైకి వెళ్ళిపోవడంతో ప్రభావతి ఆలోచించుకుని మనోజ్కి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫే వస్తుంది. అవును, మనోజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? మనోజ్ ఎక్కడికి వెళ్ళుంటాడు? అసలు మనోజ్ ఉండకుండా ఎక్కడికి వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మనోజ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని ప్రభావతి నేరుగా రోహిణి గదిలోకి వెళ్తుంది. చెప్పు రోహిణి, నువ్వు మనోజ్ని ఏదైనా అన్నావా? మనోజ్ కావాలని వెళ్ళిపోయాడా? నువ్వు మనోజ్ని కోప్పడ్డావా, లేక వాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని మందలించావా అనగానే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నేను మనోజ్ని మందలించడం ఏంటి, నేను మనోజ్ని కోప్పడడం ఏంటి? మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఏదైనా ఉందా? అయినా మనోజ్ని నేనెందుకు మందలిస్తాను, నేనెందుకు కోప్పడతాను? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అత్తయ్య, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను మనోజ్ని ఏమీ అనలేదు, మందలించలేదు. మనోజ్కి నేను ఎలాంటి పనిష్మెంటు ఇవ్వలేదు. నిజంగా ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదత్తయ్య అంటూ మాట్లాడుతుండగానే ఇంకా రోహిణికి దినేష్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి వీడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు అని రోహిణి గబగబా ఫోన్ తీసి ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పడేస్తుంది. ఎవరు ఫోను అనగానే విద్య చేస్తుంది అనేసరికి అదెందుకు చేస్తుంది, మనోజ్ కనిపించట్లేదు అని చెప్పాను కదా, అందుకని ఫోన్ చేస్తున్నట్టుంది అత్తయ్య అని చెప్పి ఇంకా ప్రభావతికి రోహిణి ఏదో చెప్తుంది. చూడు రోహిణి, వాడు కనిపించకుండా పోవడానికి కారణం నువ్వేనన్న విషయం తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని ప్రభావతి రోహిణిని తిట్టి కిందకి వెళ్ళిపోతుంది. వెంటనే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు,
ఎందుకురా ఫోన్ చేశావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వాలి కదే, నువ్వు ఉండనివ్వట్లేదు కదా, మరి నేను ప్రశాంతత లేకుండా ఉంటున్నాను అంటావేంటి? నీ వల్ల నాకే ప్రశాంతత లేదు. నేను నిన్ను కేవలం డబ్బు అడిగాను, కానీ నువ్వు ఆ బాలు మీనాలతో కలిసి నన్ను అరెస్ట్ చేయించావు కదా, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నిన్ను తగిన శాస్తి కలిగిస్తాను. ఇంతకీ మనోజ్ కనిపించట్లేదని కంగారు పడుతున్నావా? మనోజ్ని నేనే బంధించాను. నా దగ్గరే మనోజ్ బందీగా ఉన్నాడు అని దినేష్ కాస్త రోహిణికి చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, మనోజ్ నీ దగ్గర ఉన్నాడా? అసలు మనోజ్ని ఎందుకు తీసుకువెళ్ళావు? నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పించడం కోసమే మనోజ్ని నేను తీసుకువెళ్ళాను అని రోహిణికైతే దినేష్ చెప్పి, రా నేను లొకేషన్ పంపిస్తాను, ఆ లొకేషన్ దగ్గరికి రా, అప్పుడు మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి ప్రభావతి కింద ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి ఫోన్ మోగుతుంది. ఏంటి, మీ కొడుకు కనిపించట్లేదని ఆరాట పడుతున్నారా, కంగారు పడుతున్నారా అని చెప్పి మనోజ్ గురించి ప్రభావతిని అడగడంతో దినేష్ అయితే, నా కొడుకు కనిపించట్లేదని నీకెలా తెలుసు? నా కొడుకు గురించి నువ్వెలా తెలుసుకున్నావు? నా కొడుకు అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏం తెలుసు? చెప్పు అని చెప్పి ఇంకా ఎంతో ఆతృతగా అడుగుతూ ఉంటుంది. ఎంత ఆతృతగా అడిగితే మాత్రం నేను నిజం చెప్పేస్తాననుకుంటున్నావా? రా, నీకు ఒక లొకేషన్ పంపిస్తాను, ఆ లొకేషన్ ఆటో వాడికి చూపించి వస్తావో ఎలా వస్తావో నాకు తెలీదు, లొకేషన్ బట్టి నువ్వు రా, వస్తే అప్పుడు చెప్తాను మనోజ్ ఎక్కడున్నాడో అని దినేష్ కాస్త ఫోన్ పెట్టేస్తాడు. రోహిణి గబగబా హడావిడిగా బయలుదేరి వెళ్ళింది కదా, వెనకాలే ప్రభావతి కూడా వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఒకరు తెలియకుండా ఒకరు మనోజ్ ఎక్కడున్నాడో అనుకుంటూ లొకేషన్ కోసం వెళ్తాడు. ఇంకా దినేష్ లొకేషన్ ఎలా పెడతాడంటే, ఒక పక్కన రోహిణి వచ్చేటట్టు, మరొక పక్కన మనోజు దాచిపెట్టిన ప్లేసు, ఇంకా రెండు కూడా వేరేగా ఉండేటట్టు పెడతాడు. రోహిణి రావడంతో మనోజ్ని ఇటు ప్రభావతిని ఇద్దరిని కూడా ఒక వైపుకు ఉంచి రోహిణిని మరో సైడు, అంటే దినేష్తో మాట్లాడడానికి వీలుగా, వీళ్ళిద్దరి మాటలు వాళ్ళిద్దరూ వినేటట్టుగా ప్లాన్ చేసి అలా బుక్ చేస్తాడు. చేసేసరికి ఇంకా ఏంటి నా భర్తను ఎందుకు దాచిపెట్టావు? నా భర్తను దాచిపెట్టవలసిన అవసరం నీకే ఉందిరా, అసలు దాచిపెట్టడం వల్ల నీకేం ఉపయోగం ఉంది అని రోహిణి కాస్త నిలదీయడంతో, ఏంటి రోహిణి, నువ్వు నాకు చేసింది మర్చిపోయావా? నన్ను మోసం చేసింది మర్చిపోయావా? కేవలం నేను నిన్ను డబ్బు అడిగితే నువ్వు నాకు డబ్బు ఇస్తే సరిపోయేది, డబ్బు ఇవ్వడం మానేసి నన్ను మోసం చేశావు. అలా మోసం చేసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు? నీ గుట్టు మొత్తం బయట పెట్టడం కోసమే నేను ఈ రకంగా ప్లాన్ చేశాను అంటూ మాట్లాడేసరికి, గుట్టేంట్రా గుట్టు, నీకు 2 పెళ్ళిళ్ళయ్యాయన్న విషయం చెప్పడం కోసం. మనోజ్ మొదటి భర్త అని తెగ సంబరపడుతున్నాడు కదా, మనోజ్ మొదటి భర్త కాదు, మనోజ్ నీ జీవితంలోకి రాకముందే నీ జీవితంలోకి మరొకడు వచ్చాడని, ఆ వచ్చిన వాడి ద్వారానే నీకొక బిడ్డ కూడా ఉన్నాడన్న విషయం మనోజ్కి తెలిసేటట్టు చేయడం కోసమే అని చెప్పాను. కానీ నేను ఏం అన్యాయం చేశాను అనగాని, నువ్వు నాకు అన్యాయం చేయలేదు, నువ్వు నా భార్య నుంచి నన్ను దూరం చేసి నేరమే చేశావు. నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు? నీకు తగిన శిక్ష వేస్తాను, నీకు జీవితాంతం కోలుకొని దెబ్బ కొడతాను అనగాని, నువ్వు నన్నేం చేస్తావు? మనోజ్ ఎక్కడున్నాడు? మనోజ్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ ఇంకా రోహిణి వాడి చెంప పగలగొడుతుంది. నిన్ను వదిలిపెట్టనే, అసలు నీ పేరేంటే? నీకు ముందే పెళ్లి జరిగింది కదా అనగాని, అవును జరిగింది, ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేయగలవు? నువ్వు నా గురించి ఎంతలా చెప్పినా మనోజ్ నమ్మడు, మనోజ్ నాకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాడు. నా కొడుకు విషయంలో నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది, లేదంటే మాత్రం ఏం చేయాలో అదే చేస్తాను అని ఇంకా
దినేష్ని రోహిణి బెదిరిస్తూ ఉంటుంది. ఏం చేస్తావు? నీ గురించి నిజం బయట పెట్టినందుకు ప్రాణాలు తీసేస్తావా, లేక ఏదో ఒకటి చేసేస్తావా? అంతేలే, తప్పులు చేయడం సరిదిద్దుకోవడం నీకు బాగా కామన్ అయిపోయింది అని ప్రభావత్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అత్తయ్య మీరు అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు. వీడెవడో కానీ నీ గురించి అన్నీ కూడా కరెక్ట్గానే చెప్పాడు. వాడు చెప్పినట్టుగానే అన్ని విషయాలు నువ్వు ఒప్పుకున్నావు. పైగా నీకు బిడ్డ ఉన్నాడని, ముందే పెళ్లి జరిగిందని కూడా చెప్పావు కదే, నీ నోటితోనే చెప్పావు కదా. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుందిరా. ఇది ప్రతిసారి నిన్ను ఎందుకు వెనకేసుకొస్తుందో, ప్రతిసారి నీతో ఎందుకు గొడవ పడుతుందో నాకు ఇప్పుడన్నీ కూడా బాగా అర్థమవుతున్నాయి అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని ఆ చెంప ఈ చెంప పగలగొట్టేసరికి, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇదంతా నేను కావాలని చేయలేదు అత్తయ్య అని చెప్పాను. కానీ నువ్వు కావాలని చేశావో అవసరం లేదని చేశావో అదంతా నాకు అనవసరం. నువ్వు నన్ను మోసం చేశావు. నా కొడుకుని ఈ రకంగా ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. చిచి, నీలాంటి దాంతో మాట్లాడడం కూడా అనవసరమే అని ప్రభావతి కాస్త రోహిణిని గెంటేసి అక్కడి నుంచి కాస్త వచ్చేసేసరికి అత్తయ్య అత్తయ్య అంటూ ఎంతలా పిలుస్తున్నా కానీ రోహిణి మాట మాత్రం వినిపించుకోకుండా మనోజ్ని తీసుకుని ప్రభావతి బయలుదేరిపోతుంది. ఇప్పుడు నీకంతా సంతోషంగా ఉందా అని చెప్పి దినేష్ని అడిగేసరికి, మరి నన్నెందుకే జైల్లో పెట్టావు? నేను నిన్ను అడిగింది కేవలం డబ్బులు అడిగితే నువ్వు ఏ రకంగా సమాధానం చెప్పావు? నన్ను అరెస్టు చేయిస్తావా? నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు? అందుకే నీ గురించి బయట పెట్టేశాను. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ముందుసారి పెళ్లి చేసుకున్నవాడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడు ఒక కొడుకును కన్న తర్వాత. రెండోసారి పెళ్లి చేసుకున్నవాడికి ముందు పెళ్ళయిందన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకున్నందుకు గాను నిన్ను నిర్దాక్షిణంగా వదిలేశాడు. ఇప్పుడు అంతా నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందే. వెళ్ళు, నీ జీవితం ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. నువ్వు కుక్కలు చింపిన ఇస్తరైపోతావే. నిన్ను ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. ఇప్పుడు మీ అత్త నీ భర్త నిన్ను క్షమించి ఇంట్లోకి రానిస్తారు అనుకుంటున్నావా? అస్సలు రానివ్వరు. మీ అత్త గురించి నాకంతా తెలుసు. ఏదైనా సహిస్తుంది తప్ప ఎలాంటి పిచ్చి పని చేస్తే మాత్రం అస్సలు సహించదని నాకు బాగా తెలుసు. వెళ్ళి నీ బాధనంతా మీ అమ్మకే చెప్పుకుంటావో లేక ఏ గంగలోకైనా దూగుతావో నీ ఇష్టం. ఈ దినేష్ గారితో ఎందుకు పెట్టుకున్నాన్రా అని ప్రతి క్షణం కుమిలి ఏడ్చేటట్టు చేస్తానే నిన్ను. నీ జీవితం చక్కబడనివ్వను అంటూ దినేష్ కాస్త వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి రోహిణి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మనోజ్ని నేను ఎంతగా ఇష్టపడ్డాను. ఈరోజు మనోజ్ నన్ను ఒంటరిగా వదిలేశాడు. నా జీవితాన్ని నవ్వులు పాలు చేసి నన్ను ఇలాంటి స్థితికి తీసుకొచ్చి వదిలేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఏంటి నాకు ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? నన్ను ఈ దుస్థితి నుంచి కాపాడే వాళ్ళు ఎవరు? నన్ను ఇప్పుడు భరించే వాళ్ళు ఎవరు అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక రోహిణి అయితే మనోజ్ను తలుచుకుని ఏడుస్తూ రోడ్డంట నడిచొస్తూ ఉంటుంది. ఈలోపు విద్య అలా వెళ్తూ రోహిణిని చూసి గబగబా రోహిణి వైపు ఆటోని తిప్పమని రోహిణి దగ్గరికి వెళ్ళేసరికి విద్య అంటూ రోహిణి విద్యను పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. ఏం జరిగిందే అని చెప్పనగానే, ఆ దినేష్ గాడు నా జీవితాన్ని నాశనం చేసేశాడే. మనోజ్కి ఇటు మా అత్తకు నా జీవితం ఏంటో చెప్పేశాడు. నా మొదటి పెళ్లి గురించి, నా గురించి అన్ని విషయాలు మా అత్తగారికి నా భర్తకు తెలిసిపోయాయే. ఇంకా నేను ఏమీ చేయలేను. నా పరిస్థితి ఎటూ తేల్చుకోలేని పరిస్థితికి మారిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో టెన్షన్ పడుతూ ఇంకా నేను ఏదో ఒకటి చేసుకునే స్థితికి వచ్చేసేటట్టు చేశాడే అంటూ మాట్లాడేసరికి, నువ్వు దీని గురించి ఆలోచించుకు, నువ్వెందుకు పదే దేని గురించి ఆలోచిస్తావు అని చెప్పి మాట్లాడడంతో, దేని గురించి ఆలోచించమంటావే?
నా పరిస్థితి ఏమని చెప్పమంటావు? అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని ఎంతగానో బాధపడిపోతుంది రోహిణి అయితే. మరి ఇప్పుడు రోహిణి ప్రభావతి వాళ్ళకి ఎదురు తిరుగుతుందా? ఎదురు తిరిగి తన కాపురాన్ని చక్కదిద్దుకుంటుందా, లేక తన జీవితాన్ని ఇలాగే జరిగిందేదో జరిగిందని బాధపడుతూ చూస్తూ ఉంటుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.